బులెటిన్లో మరో బ్రేకింగ్స్ చూస్తున్నాం. కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై రోడ్డు ఏపీ టీచర్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కారు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి డివైడర్ను పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి పిఏ వెంకటేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయాడు. పర్వతరెడ్డికి గాయాలయ్యాయి. ఆయన్ను నెల్లూరు జిల్లాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. నెల్లూరు జిల్లా జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ టీచర్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కారు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి డివైడర్ను పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి పిఏ వెంకటేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయాడు. పర్వతరెడ్డికి గాయాలయ్యాయి. ఆయన్ను నెల్లూరు జిల్లాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. నెల్లూరు జిల్లా జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, గుడ్ మార్నింగ్ రూపా. గత రాత్రి సుమారుగా 1 గంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు రేగడిచేరు అనే ప్రాంతంకి రాగానే ఒక్కసారిగా ముందర ప్రయాణిస్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో అది స్లో అయిపోయింది. దీంతో వెనకనే అతి వేగంతో వస్తున్న ఎమ్మెల్సీ కారు ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఎమ్మెల్సీకి పిఏగా పనిచేస్తున్న వ్యక్తి చనిపోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ తలకు కూడా తీవ్ర గాయాలే. ఈ పిఏ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అలాగే అతని డ్రైవర్ కి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడం, అదే సమయంలో విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తున్న డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అలాగే కొందరు జనసేన నాయకులు కూడా అటుగా వస్తున్నాడు. అది గమనించి వెంటనే వారందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డికి ప్రాథమికంగా ఊరికే తలకి గుడ్డ చుట్టి అలాగే వెంటనే తమ కారులో జానీ మాస్టర్ నెల్లూరు అప్పుల హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. గత 2 రోజుల క్రితం విజయవాడకి వెళ్ళిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేక రాజకీయ పరిణామాల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలడం, అలాగే ఇక్కడ కొంత ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో కూడా చాలాసేపు ముఖ్యమంత్రితో మీటింగ్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి అలాగే కొన్ని కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా కలవడం జరిగింది. ఇంటర్ బోర్డు కమిషన్ గౌరవులు కలిశారు నిన్న. అలాగే అనేక ఈ ఎమ్మెల్సీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటే పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ అధికారులు అందరితో కూడా కలిసి ఈ రోజు వెంకటగిరిలో జరగాల్సిన సాధికారిక సభలో కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ సమయంలో వాళ్ళు నిన్న సుమారుగా 9-10 గంటల సమయంలో విజయవాడ నుంచి బయలుదేరారు. విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత ఇంకొక 20 నిమిషాల్లోనే వాళ్ళు ఒక ఇంటికి కూడా చేరుకోవాల్సింది. ఎందుకంటే వీరు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఈ రేగడిచేరు అనే దగ్గర నుంచి నెల్లూరు ఒక 30 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో 20 నిమిషాల్లో ఇంకొక ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ఒక్కసారిగా అనుకోకుండా ప్రమాదం జరగడంతో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ఒక్కసారిగా షాక్ కూడా గురయ్యారు. తలకి తీవ్ర గాయాలయ్యి వెంటనే సరైన సమయంలో అదే సమయంలో వస్తుంది జానీ మాస్టర్ అపోలో హాస్పిటల్లో చేర్చడంతో ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వైద్యులైతే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు రూపా. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.